కన్నా కొట్టలకు కుడిసా కాడిపోయేటలకు కలగంగ రాజుల భార్యలు 7 మానత్తలు ఆ గుడిసె లోపల చూసేటలకు తోడేళ్లు తిన్నందులు కోలేదు నీళ్ళ మహాదేవి పడిపోయి ఉంది. అటువంటి వనిగా ఆనాడు పిడి లేని కొడలతోటి తల్లి మాగికి పిల్లని పొట్టుకు విడదీసిరమ్మా. అటువంటివనిగా ఈనాడు కీర్తిలో పట్ల మాత్రం ఆనాడు ఆగో తల్లి మైల పిల్ల మైల తీసుటానికి కాగంత కడవలు పెట్టిండ్రు. ఆగో పొంతాళ్ళు పెట్టినవి ఇప్పటికక్కడ అట్లే ఉన్నాయి. 7 మానత్తలు తల్లి మైల తీసిర్రు, పిల్ల మైల తీస్తున్నరా. తల్లి మైల పిల్ల మైల తీసి కూర్చుని దాపిన పచ్చడి పల్లాకి లోపట్ల పచ్చి బాలంతలు కూర్చుండబెట్టారు. అటువంటి మనగా 7 రాజుల 7 అటువంటి మనగా కలగంగ రాజులు ఆదిరెడ్డిని ఎనగ మీద డమగరు మీద వేసుకున్నారు. 6 అల్లుళ్ళ వేసుకున్నారు. ఆడికెళ్ళి రాజులు మాయమ్ము అగో కళ్యాణం తీసుకొస్తున్నారు భగవంతుడు మల్లయ్యను. పుట్టిండు దేవాయ్ మా గురుడు మల్లయ్యానమ్మా. ఎట్లా పుట్టిండు దేవా పరమాత్ముడు మల్లయ్యానమ్మా. బండల్లో పుట్టిండు దేవా భగవంతుడు మల్లయ్యానమ్మా. చెట్లల్లో పుట్టిండు దేవా శరవీరవత్తుడు స్వామి. దేవా పడరాని పిడుగోమో పరమాత్ముడు మల్ల ఉట్ట గడియల్లా దేవా కాపులకు మండపాలు దొరికర్రా రామ. దేవుడు ఉట్ట గడియల్లా దేవా దేశాలు దొరికర్రా కాపులకు. పరమాత్ముడు పుట్టినాక దేవా పన్ను కింద విడాలు దొరికర్రా కాపులకు. భగవంతుడు తీసుకొని కళ్యాణ పరిపట్టం చేరిండు. చేరినాక 7 మేనత్తలు అటువంటి మనకు వారికి వాడోళ్ళు పుట్టారు. నీలమ్మకు ఒక్కదానికే 7 మొగోళ్ళు పుట్టారు. పుట్టేటలకు అత్తలు ఏమంటున్నారు కొడుకులు లేని బామ కొంత బాగా పెద్దగా ఉంటదట. అవునోయ్ కొడుకులు లేకపోతే బామ కొంత పెద్దగా ఉంటదట. అప్పుడు ఏం చేస్తున్నారే అంతల కొద్ది అత్తాను దేవా అల్లుణ్ణి పెంచుతానంటారు. అంతులు పెట్టుకొని అల్లుని పెంచుతా అంటారు. అనేటలకు వరగా మళ్ళీ కాడుని తీసుకొని అమ్మవారు నీలమ్మదేవి మేకలు దొక్కిన బండోల సాతండిపోయింది. 62 ఏళ్ళ పెద్ద మనిషి మూతి పన్ను వచ్చిన ముందు 2 కళ్ళు నడిచినాయి. మూలకో తడక తిరగబడిపోయింది. అటువంటి భగవంతుని 7 మేనత్తలు పెంచుతుంటే అంతులతోటి పెంచితే పెద్ద ఆమె అంత వచ్చింది. ఆ పెద్ద ఆమె అంతప్పుడు అత్తలారుపు చూడకపోతే నా పేరు మల్లేసుని కాదంటున్నాడే. భగవంతుడు మల్లికార్జుడు అర్ధరాత్రి 1 పొద్దు కలికి గాంధాన్ని అల్లినాక కావు 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 కాకి కొలలేపాడు. కళ్యాణవంతగా తట్టొడుతుడు. అంత ఇటెత్తుకున్నది అటెత్తుకున్నది ఉగ్గు పెడితే తింటలేడు, నీళ్ళు పోతే తాగుతలేడు. మనసున మట్ట కాక అటువంటివనిగా ఏనాడు రైకమోడి ఇడిచింది తల్లి ఆ రమణి చూడుర్రా దేవి. అరుపుకు ఏగలేక మల్లేసుని బాధకు ఆగలేక రైకముడి ఇడిసింది. పుష్పము తీసి నోట్ల ఊడిస్తుంది. ముక్కులు ఊసేరా దేవా ముర్రువాలు పడ్డాయి నమ్మా. పక్కులు వలిగిపోయారా దేవా పలసవాలు పడ్డాయి నమ్మా. మర్తర పాలు తాగిండు దేవా మంకు మల్లయ్య అని పేరొచ్చే. ఇక్కడ మల్లికార్జుడు పుట్టంగా అటువంటి మనగా అడవిల్లేమో మల్లన్న పుట్టిండు. కళ్యాణపురి పట్టం లోపట్ల అట్లాటంలోజు డౌలోజు భార్య కమ్మరి కౌసల్యా గర్భానమ్మ సాయుడు సంగన్న పుట్టే.
సంగన్న పుట్టిండు పిల్లగాళ్ళు పండుకున్న వాళ్ళు బొర్రవాటోళ్ళు అమ్మాని పిలిచారు అత్తాని పిలిచారు మామాని పిలిచారు 5 ఏళ్ల పిల్లలైనాక అమ్మవారు నీలమ్మ దేవి అరిసెలు పెట్టుకున్నది 7 ఊతకొల కట్టబట్టుకొని 7 తమ్ముల దగ్గరికి వచ్చింది ఆ తమ్ముళ్ళు ఏమంట వర్తించుతున్నది అయ్యో తమ్ములారా నాడు రంగోల కొల్లపురి పట్టం గాలిపోతే వెళ్తమైన గంప మూల వేలు సాట పిడిలేని కొనలు కామలు ఏర్పడ్డలు తొర్రి చెప్పమని అసలు ఎత్తుకొని ఎల్చో అంట ఎంతోలు మందోలు గట్ట పొన్న ఆకలైతే అగుతూ పెద్ద బచ్చాకు నెల్లి కూరనే బొబ్బద్దు కూర పోయిన కల సర్వ కొండలు కానరాని గట్ల కోతులు కొండలు దొడ్డిప్ప పూలు దొనబండల నీళ్లు 6 నెలల నివాసం 7 ఏళ్ల ఎట్టగాల వెళ్ళదింత 12 ఏళ్ల నాటికి నా కొడుకు పుట్టినాక వారి ఇక్కడ బువ్వ దొరికింది మాకు భూలోకం మీద ఇల్లు దొరికింది ఇరువాటు దొరికింది కానీ ఆనాడు అడవిలో తిరుగుతేనా 6 కొడుకులు అక్షరాలకు దూరమైపోయినరు పడికేమో బాగా దూరమైనరు చిన్ననాడు నేర్చిన చదువుండాలన్నట్ట బొక్క ముగిరిండాక నేర్చిన సాముండాలన్నట్టు తమ్ములాల ఎద్దు ముట్టుబడి చెటి ఎర్రి కాపులైరి తుమ్మ నాగన్లు దున్నేడు దునోటి కాపులైపాయిరి కొడుకో మల్లికార్జునికి చదువులు చెప్పి ఇర్రా సాములు నేర్పి ఇర్రా మీకు దండి పుణ్యం ఉంటదా అని తోడబుట్టిన అక్క నీలం 5 ఏళ్లతో బట్టటలకు 7 కలగంగ రాజులు అక్కను అనుకున్నారు అక్కను మాకు చెప్పన్నా మాకే ఉన్నదే అక్క మాకున్నదేది నీకు లేదు మీదే అయిపోతుంది కదా అన్నాడే ఎన్నొద్దులున్నా మేము కోటి నుంచి పోయినాడు కాటోళ్ళము వంశం మీద ఉంటది గోత్రం మీద ఉంటది పేరు మాది ఉంటది అని కలగంగా రాజులు ఏనాడు అన్నారు రోహితులు పిలిపించి అటువంటి మల్లికార్జుని మాత్రం అటువంటి గురువులు ఆశ్రమం ఒక పాఠశాలకు పంపాలి మంచి రోజు చూడు అని చెప్పి అని తల్లకు భాద్రమాస మాసం లోపల నిండు ఉన్నవు నాడు పుట్టు బుధారం నాడు భగవంతుడు మల్లికార్జునుడు వచ్చాడు చక్కని శుక్రవారం నాడు కోడిగు తాలకు తీసుకుపోయి గురువుకుల ఆశ్రమం లోపట్ల శ్రీకారం పెట్టియాలని పురోహితులు చెప్పారు చెప్పేటల్లకు ఇక్కడ మల్లన్న పెరుగుతుండు 5 ఏళ్ల పిల్లగాడు అక్కడ అడ్లోళ్ళ ఇంటి కాడ సంఘాన్ని పెరుగుతుండు ఆ సంఘాన్ని పెరుగుతుంటే ఇక్కడ మల్లికార్జునికి చూడు గానాటికి 5 ఏళ్ళు నిండినాయి అక్కడ 5 ఏళ్ళు నిండినాయి మల్లికార్జుని గురుకులాశ్రమకు తీసుకుపోతుంటే వటువంటి వెనక అరబ్బాయిలు బీంబాయిలు తోటుకొమ్మలు జడ్జాయిలు మాకు వటువంటి వెనక కాలి కొమ్మ మూత గట్టదలు వెళ్తున్నాయి ఊర కొమ్మ మూత ఊళ్ళు ధర వెళ్తుంది ఆ తండ్రి రాజులు మల్లికార్జున తోలుకొని అక్కడికి వెళ్ళి ఆ సప్పుడు తోట వస్తారు ఇక వీళ్ళు పాపం లేనోళ్ళు అయింది నేను తాగేందుకోవాలని ఆ 2 తప్పులు పెట్టుకుంది డుమ్ అని ఆ 2 తప్పులు కొట్టుకొని ఆ కౌసల్య కొడుకుని తోలుకొని అట్లా డబ్బులు ఇద్దరుగా నా కొడుకును సుతం పాఠశాలను వరగొడతాను ఆ పనమటికెళ్ళి వాళ్ళు వస్తున్నారు దక్షిణం నుంచి వీళ్ళు వస్తారు నడి ఊళ్ళో కలియాప వృక్షాలు ఉన్నాయి ఆ కలియాప వృక్షాల కాడికి వచ్చేటలకు అక్కడికి వెళ్ళి వాళ్ళ సప్పుడు కలిసింది ఇక్కడికి వెళ్ళి వీళ్ళ సప్పుడు కలిసింది ఆ 2 సప్పుడు కలిసింది కలిసేటలకు రారాజు మల్లన్న అక్కడికి వెళ్ళి సంగన్న ముఖం చూసాడు ఇక్కడికి వెళ్ళి సంగన్న మల్లికార్జున ముఖం చూసాడు ఆ 2 ముఖం చూసి వెనకటి జన్మయము ఏర్పాటు చేసుకొని తల్లి చేతులకెళ్ళి అటువంటి వెనుక ఏనాడు చేతులు ఉడలికొని గిదగిరికచ్చి కలియాపరు చాలా కాడ అగో 2 అన్నదమ్ములు దేవా అలాయి బాలాయి నాటో ఆ 2 అన్నదమ్ములు వచ్చి అలాయి బలాయి తీసుకుంటారు అలాయి బలాయి తీసుకున్నారు వెనకటి జన్మ ఏర్పాటు చేసి అప్పుడు ఆ కన్న తల్లి నీలమ్మదేవి చూసింది ఆనాడికి నాటికి ఏంది కదా అంటే ఆ కౌశల్యకును నీలమ్మకి అసలే పడదాట సోపతుంటదా అని ఒక్కోరికి చిరు 2 కానీ వాళ్ళకి అక్కడ సిట్టపట్టే ఇక్కడ సిట్టపట్టే నీలమ్మకి ఇక్కడ లేని కోపం చూడికి వచ్చింది ఏమిరా గా లేకటి ముట్ట కొడుకు సోపతి పడతావా మనం ఉన్నతమైన రాజులం అని చెప్పి ఆ మల్లికార్జున చేతి పట్టుకొని ఆమె అటు గుంజుకోపోతుంది అప్పుడు కౌశల్య కోపం వచ్చింది మరే వాళ్ళకుంటే మనకి మనం పెడుతున్నారా నువ్వెందుకు కొత్తవరా రారా అని చెప్పి చెయ్యి పట్టుకొని ఇటు కూర్చుకోపోతుంది ఆ 2 తల్లి మొఖాలు మిట్ట చూస్తున్నారు మిట్ట చూడగానే ఆ 2 పిల్లలు మొఖం బాగా చూస్తారు నీలమ్మ కోపం వచ్చిందట ఏమన్నది ఏమిరా నా ముఖం మీద కాకులు ఆలుతున్నాయా నా ముఖం మీద ఏమన్నా ఈగలు ఆలుతున్నాయా నా ముఖం బాగా చూస్తున్నావు అని అమ్మా
నేను నీ కొడుకు నేనా నా చెయ్యి పట్టుకొని ఇక్కపోతున్నావు అని ఒరేయ్ నా కొడుకు కాకపోతే నువ్వు ఓల కొడుకురా నేను అట్లా కౌశల్య కొడుకు నా పేరు సంగానన్నమాట అక్కడ కౌశల్య తోటి ఆయన కట్టి అంటుడు అనటలకు ఆనాడు మల్లికార్జుడు కట్టిన డ్రెస్ సంఘాన్ని వేసాడు సంఘాన్ని వేసిన డ్రెస్ మళ్ళా వేసాడు ఇద్దరు అన్నదమ్ములు జోడు పెద్ద పుల్లు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు చూసినట్టు ఒడిసేటి పొద్దులు మెలిగేటి దియ్యోలే పుణ్యమాచంద్రుడు పూసిన తంగడు 66 అష్టరేఖలు 33 చంద్రరేఖలు ఎడకంతిగల్ల పిల్లల్ని ఏర్పాటు చేసుకోవడానికి కన్న తల్లుల తరం కాలేదు లోకం వాళ్ళని ఎట్లా గుర్తుపెట్టింది మళ్ళీ అన్న పెట్టేది దేవా ఓ మీది నామంబు అడ్డవో సంఘాన్ని పెట్టేది దేవా తిరుమాను నామము పొడువు బొట్లు చూసుకొని రా తల్లులు భోజనాలు పెట్టిండ్రు వారికి ఇద్దరు అన్నదమ్ములు తోడు పెద్ద పుల్లు ఏనాడు మాత్రం కళ్యాణం నుంచి ఎత్త చదువుతున్నారా సంగన్న మల్లన్న జాతి వేరు అయినా గాని నీతి ఒక్కటాయే వాళ్ళ నీతి ఒక్కటాయే మతం వేరు అయినా గాని మాట ఒక్కటాయే వాళ్ళ మాట ఒక్కటాయే పన్నెండు 24 ఏళ్ళ వీరులు అవుతున్నారా చదువులో ఎల్ల జరిగినాడు ఎల్ల జరిగినాడు పదా నలుగు భాషలో పార నేర్చినాడు రెడ్డి పార నేర్చినాడు అయిపోతున్నారు 33 చదువులల్లా అటువంటి మనగా ప్రవృత్తులు అయిపోతున్నారే రాజుల పిల్లల కంటే యాక చక్రవర్తి పిల్లల కంటే రాజు మల్లన్న చూడు మిన్న అయిపోతున్నాడమ్మా దేవి 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 భగవంతుడు మల్లికార్జుడు అటువంటి మనకి 7 చదువులు చదివిండు 14 చదువులు పార చదివిండు 32 సాములు 66 జ్ఞానాలు నేర్తున్నాడు భగవంతుడు